భూములు పంచిపెట్టింది, ఇల్లు కట్టించింది, అట్రాసిటీ చట్టం చేసింది, అన్ని చేసి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో నిటారుగా నిలబడ్డ ఒక మాదిగ ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా. నేను అధ్యక్ష, ఈ అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీలో వచ్చింది కాబట్టి, నేను కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించింది కాబట్టి చెప్తున్నా. నేను ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ఊరు పోయినా ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. కానీ ఇవాళ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3500 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని ప్రతిపాదన చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను కనుక ఇవాళ మా మోత్కూరులో ఆర్టీసీ డిపో పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు కూడా వారు సహకరించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు పంచాయతీ శాఖ మంత్రులు సీతక్క గారు అప్పీల్ చేస్తా ఉన్నా. నేను పోయినసారి ఉన్న గవర్నమెంట్ మొత్తం కంకర్రాలు కూడా ఏరుకుని ఈసారి గెలిస్తే ఆ రోడ్ల మీద కంకర కూడా అమ్ముకుందరు. ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకని చెప్తున్నా అధ్యక్ష, నేను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, నా ఏరు పక్కన రోడ్డు, నా ఊరు పక్కన ఏరుంది. ఆ ఏట్లే 3 కిలోమీటర్ల రోడ్డు వేసిన నాడు ఏట్లే. ఇదేంటంటే ఇగో ఈ భాగం కేసీఆర్కు, ఈ భాగం కేటీఆర్కు, ఈ భాగం హరీష్ రావుకు, ఈ భాగం జయశ్రెడ్డికి, ఈ భాగం కవితకు, మొత్తం భాగం నాకు. రారి రా నా ఇంటర్ కారుచుకొని రాడికి రారి, నేను రోడ్డు చూపెడతా రారి. నేనేం చెప్పినా అధ్యక్ష ప్లీజ్, నేనేం చెప్పినా ఎన్నికలైన తెల్లారి దీన్ని మొత్తం తోవేస్తానని చెప్పినా, ఇప్పుడు చూసుకోపోరు మొత్తం తోవేసిన. సామ్యాల్ గారు ప్లీజ్. దట్ ఈస్ మందుల సామ్యాల్, దట్ ఈస్ డెమోక్రసీ. అందుకోసమనే మీ ఇసుక బేరం బంద్ కావాలి, మీ వ్యవస్థ బంద్ కావాలి. సీతక్ గారు మనం చేస్తున్నా. నేను మొత్తం నియోజకవర్గం వెనుకబడిపోయింది, దానికి రోడ్లు మంజూరు చేయాలి. గౌరవనీయులు మా వెంకయ్యనాయుడు మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు 70,000 రూపాయల 70 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేసిన వారికి ధన్యవాదాలు.